నెల్లూరు మహితర్ వీడియోస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో అల్లం చట్నీతో ఉప్మా పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం 3 గ్లాసుల రవ్వ తీసుకొని దోరగా పెంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం చట్నీ తయారీ విధానం మనం తెలుసుకుందాం. ప్యాన్లో నూనె వేసుకొని అందులో కొంచెం పోపు దినుసులు అంటే మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇందుకు మనకు 10 ఎండుమిర్చి అవసరం పడుతుంది. అలాగే బెల్లం, చింతపండు, అల్లం ఇవన్నీ వేసుకొని బాగా మనం వేయించుకోవాలి. వీటన్నిటినీ కొంచెం మనం ఇందులో కొంచెం వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని ఏదైతే మనకి దోరగా వేయించుకున్నామో ఈ మిశ్రమాన్ని మనం ప్లేట్లో చల్లార్చుకొని ఆ తర్వాత మిక్సీకి పట్టుకుంటే అల్లం చట్నీ తయారీ రెడీ అయిపోతుంది. ఇది చాలా సింపుల్. మీకు స్పైసీ ఎక్కువ ఉంటే కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు. ఇది మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చల్లార్చి తగినంత ఉప్పు వేసుకొని మనం మిక్సీ జార్లో పట్టుకున్నాం. ఇది ఫైన్ పేస్ట్గా అయితే చాలా బాగుంటుంది. మీకు కారం ఎక్కువ అయినట్లయితే కొంచెం బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్మా తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు వేసుకొని దొరగా వేయించుకోవాలి. జస్ట్ కొద్దిగా ఫ్రై అయ్యాక ముందుగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు మనకి కొంచెం గోల్డెన్ కలర్ రాగానే ఇంకా అందులో టమాటా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. కరివేపాకు వేస్తేనే అందులో రుచి కనపడుతుంది. ఇది దోశ కోసం అండి. సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న అల్లం, చాప్ చేసుకున్న ఆనియన్స్ అవన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు టమాటా చూడండి. టమాటా మనకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఉండి బాగా కొద్దిగా వేగనిచ్చాక మనం ఫ్రై చేసుకుంటే అసలు టమాటా పైతో సెపరేట్ అయిపోతుంది. అసలు ఉప్మాలో పూర్తిగా టమాటా మిక్స్ అయిపోతుంది అన్నమాట. నేను ఈ ఉప్మా కోసం 3 గ్లాసుల ఉప్మా రవ్వ తీసుకున్నాను. అందుకే నేను 6 గ్లాసులు నీళ్లు పోసి వేడి చేస్తున్నాను. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మీరు ఇలాగే ట్రై చేయండి. అసలు తింటుంటే అసలు ఆ టేస్టే వేరు. మీకు ఆ కలర్ చూస్తేనే మీకే అర్థమవుతుంది అసలు ఎంత బాగొచ్చిందో. ముందుగా దొరక వేయించుకున్న ఉప్మా రవ్వని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలి. అర్థమైనా? ఉప్పు ఎంత తక్కువ వేసుకుంటే ఎంత మంచిది. కావాల్సి ఉంటే లాస్ట్లో కూడా మనం వేసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ అవ్వాలండి. ఎందుకంటే మనం 2 సార్లు ఫ్రై అవుతుంది కాబట్టి అసలు టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇదే విధంగా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నీళ్ళు బాయిల్ అవుతున్నాయండి. మనకి ఇది రెడీ అయిపోయింది కాబట్టి కొద్దిగా ఫ్లేమ్ ఎక్కువ పెట్టాను తొందరగా హీట్ ఎక్కడానికి. అందులోకి కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను. అంటే ఇంకా చాలా పడుతుంది ఉప్పు. జస్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను. బాయిల్ అయినాయండి. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా రవ్వ వేయంగానే ఆటోమేటిక్గా అది సరిపోతుంది. ఒక 2 to 3 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఉండిచ్చేస్తే మొత్తం కుక్ అయిపోతుంది.
బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూడండి. టేస్ట్ చూసి ఉప్పు తక్కువ ఉంటే కాస్త ఉప్పు వేసుకోండి. ఈ పెసరట్టు ఉప్మాకి కొద్దిగా లూజ్గా ఉండాలి ఉప్మా, అప్పుడే కొద్దిగా బాగుంటుంది. టైట్గా ఉంటే కొద్దిగా బాగుండదు. కరెక్ట్గా సరిపోయినండి నీళ్ళు కూడా 1:2 రేషియోలో కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా అదే కాంబినేషన్లో కూడా మీరు వాటర్ని వేసుకోవచ్చు. ఉప్పు సరిపోలేదండి, ఇంకొంచెం లైట్గా వేసుకుంటున్నాను. ఇదే లాస్ట్. అంతేనండి, ఉప్మా రెడీ అయిపోయింది. చాలా అద్భుతంగా వచ్చిందండి ఉప్మా. పెసలు ముందు రోజు నైట్ నానబెట్టుకున్నానండి, బాగా నానిపోయినాయి. ఇప్పుడు కొంచెం అందులో ఉప్పు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ బ్యాటర్ అనేది ఇలా లూజ్గా ఉండాలి. మరీ ఎక్కువ వాటర్గా ఉంటే మనకి దోశ సరిగ్గా రాదు. ఈ టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి. అంతేనండి, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మన పెసరట్టు వేద్దాం. ప్యాన్ మీద కొంచెం నూనె వేసుకొని పెసరట్టు వేసుకొని ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ప్లస్ అల్లం వేసుకొని దానిపైన వేడి వేడి ఉప్మా వేసి కొద్దిగా కాకరిచ్చాక తింటే అద్భుతంగా ఉంటుంది. మీరే చూడండి ఎలా వచ్చిందో. మాకైతే అద్భుతంగా వచ్చిందండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ చేసి చెప్పండి. గోల్డెన్ కలర్లో బాగా ఫ్రై అయిందండి. ఎక్సలెంట్గా వచ్చిందండి. అసలు అది తింటుంటే ఆ టేస్ట్ వేరు. అంటే కొడుకు కోసం, కూతురు కోసం కొద్దిగా అది స్పైసీ తగ్గించామండి. ఇది నేను తినడానికి రెడీగా అయింది. అసలు మా మిస్సెస్ అయితే ఉప్మానే సరిపోద్ది, ఇంకా పెసరట్టు ఎందుకు అనింది. తీరా చూసాక పెసరట్టు బ్యాటర్ అయిపోయింది, ఉప్మా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే టేస్ట్ బాగుంది కాబట్టి ఎక్కువ తినేసాం అందరం. అల్లం చట్నీ నేను కూడా ఫస్ట్ టైం చేశానండి, బ్రహ్మాండంగా వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందని. చూసారండి ఎంత బాగా వచ్చిందో అల్లం చట్నీ. అల్లం చట్నీ ఆ కలర్ రావడానికి మెయిన్ ఏంటంటే బెల్లాన్ని నేను ప్యాన్లో వేసి కొద్దిగా వేగనిచ్చాను, అది కాక అందుకోసం అలా వచ్చిందండి. ఇదికి పప్పుల చట్నీ కూడా ఉండాలండి, ఎందుకంటే ఓన్లీ అల్లం చట్నీతో తింటే మనకంత టేస్ట్ అనిపించదు. రెండు నంచుకొని తింటేనే బ్రహ్మాండంగా ఉంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు, అదేవిధంగా అందరూ ఇష్టంగా తిన్నారు. పొగలు కక్కుతున్న ఉప్మా పెసరట్టు విత్ అల్లం చట్నీ చూశారు కదండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెల్లూరు మహేందర్ వీడియోస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ సో మచ్.